సమ్మక్క సార్లమ్మ తల్లుల దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్లపల్లి మండలం ములకలపల్లి మొగుళ్లపల్లి గ్రామాల మధ్య పెద్దవాగు ఒడ్డున ప్రకృతి ఒడిలో జరిగే మినీ మేడారం సమ్మక్క సార్లమ్మ తల్లులను ఎమ్మెల్యే దర్శించుకున్నారు. వన దేవతలను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, కోరిన కోరికలు తీరుస్తూ ప్రజల కష్టాలను నెరవేరుస్తున్న గిరిజన ఆదివాసీ దైవం సమ్మక్క సార్లమ్మ అని అన్నారు. మునుపెన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో జరిగే అన్ని మినీ మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అనంతరం జాతరలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్, సీసీ కెమెరాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క సారలక్క జాతరను తెలంగాణ వీర వనితలు అట్టడుగున అనగారినటువంటి ప్రజానికం కొరకు పోరాటం చేసి వీర వనితలుగా పేరొంది ఈ ప్రాంతంలో మరో కుంభమేళ మరిపించే విధంగా లక్షలాది నుంచి కోట్లాది మందికి చేరుకున్నటువంటి సమ్మక్క సారలక్క జాతరకు ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా 275 కోట్ల రూపాయలు ఇచ్చి గద్దెలను పునర్నిర్మాణం చేసి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా సమ్మక్క సారలక్క జాతరను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే విధంగా చేయాలని, అదేవిధంగా అందులో ఈ యొక్క మొగుళ్లపల్లి ములకలపల్లి గ్రామాల మధ్యలో ఉన్నటువంటి సమ్మక్క సారలక్క జాతరకు కూడా సుమారు 2-3 లక్షల మంది ఇక్కడ ఉన్నటువంటి భక్తులు వారి యొక్క కోరికలు కోరుకొని మొక్కులు చెల్లించుకొని ప్రయాణము ప్రతి జాతరకు చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఈ రోజు సమ్మక్క సారలక్క జాతర మొగుళ్లపల్లి ములకలపల్లి 2 గ్రామాల మధ్యలో ఉన్నటువంటి యొక్క జాతరను ప్రారంభించడం జరిగింది. భక్తులందరూ ఎలాంటి ఇక్కడ అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పోలీస్ గాని రెవెన్యూ గాని అధికారులు కూడా వాళ్ళ పర్యవేక్షణలో సురక్షితంగా భక్తులు మొక్కులు చెల్లించుకొని ఇంటికి పోయే వరకు కూడా అధికారులు చూసుకోవడం జరుగుతుంది. వాళ్ళ పర్యవేక్షణలో మొక్కులు చెల్లించుకొని పోవాల్సిందిగా కోరుతూ ఈ యొక్క సమ్మక్క సారలక్క జాతరలో పాల్గొన్నటువంటి నిర్వాహక కమిటీకి మొగుళ్లపల్లి మొగుళ్లపల్లి మండల గ్రామ సర్పంచులకు, ప్రజాప్రతినిధులు, ఇక్కడ నిర్వాహక కమిటీ ప్రతి ఒక్కరికి కూడా హాజరైనటువంటి అధికారులకు ప్రతి ఒక్కరికి కూడా సమ్మక్క సారలక్క జాతర సందర్భంగా వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ తల్లుల ఆశీస్సులు ఈ నియోజకవర్గ జిల్లా ప్రజలపై కలిగి అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ కోరికలు కూడా నెరవేరి వాళ్ళ ఆరోగ్యాలు కూడా మంచిగుండి ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.